ఒక పదం డైసిల్బిక్ వర్డ్ అయ్యుండి అలాంటి పదం వీక్ ప్రిఫిక్సెస్ తో ఉన్నట్టయితే మనము రూట్ వర్డ్స్ పైన స్ట్రెస్ చేస్తాం. వీక్ ప్రిఫిక్సెస్ అంటే ఎగ్జాంపుల్ ఏ కానీ బి కానీ ఆర్ఈలు కానీ ప్రిఫిక్సెస్ గా ఉన్నప్పుడు ఆ పదం యొక్క మీనింగ్ అనేది మారదన్నమాట. అలాంటప్పుడు మనం రూట్ వర్డ్ పైన స్ట్రెస్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అలౌడ్ అనే పదంలో ఏ అనేది ప్రిఫిక్స్, లౌడ్ అనేది రూట్ వర్డ్ అన్నమాట. సో ఇలాంటి పదాల్లో మనం లౌడ్ పైన స్ట్రెస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలాగే బితో తీసుకుందాం. బిఫోర్, ఇందులో బి అనేది ప్రిఫిక్స్, ఫోర్ అనేది రూట్ వర్డ్. మన రూల్ ప్రకారం ఫోర్ పైన స్ట్రెస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత రీక్లైమ్ అనే పదంలో క్లైమ్ అనేది రూట్ వర్డ్ అవుతుంది, రీ అనేది ప్రిఫిక్స్ అవుతుంది. సో మన రూల్ ప్రకారం క్లైమ్ అనే రూట్ వర్డ్ మీద స్ట్రెస్ చేయాల్సి ఉంటుంది. మరో సూత్రాన్ని మనం గమనించినట్టయితే ఒక పదం డైసిల్బిక్ వర్డ్ అయ్యుండి అది నౌన్ గా యాక్ట్ చేస్తే మనం మొదటి సిలబుల్ పైన స్ట్రెస్ చేస్తాం. అలాగే అదే డైసిల్బిక్ వర్డ్ అయ్యుండి వర్బ్ గా యాక్ట్ చేస్తే మనం సెకండ్ సిలబుల్ పైన స్ట్రెస్ చేస్తాం. అది మొదటి రూల్. నెక్స్ట్ మన లెసన్ లో రెండవ రూల్ ఏమి అంటే డైసిల్బిక్ వర్డ్ అయ్యుండి వీక్ ప్రిఫిక్సెస్ అంటే ఏతో కానీ బితో కానీ ఆర్ఈతో కానీ పదాలు ప్రిఫిక్సెస్ గా ఉన్నట్లయితే అలాంటి వర్డ్స్ లో మనం రూట్ వర్డ్ పైన స్ట్రెస్ చేయాల్సి ఉంటుంది. మనం ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే అరైజ్ అనేటువంటి పదంలో ఏ అనేది ప్రిఫిక్స్, రైజ్ అనేది రూట్ వర్డ్ కావున ఇక్కడ స్ట్రెస్ చేస్తాం. ఎలాట్ అనేటువంటి పదంలో ఏ అనేది ప్రిఫిక్స్, లార్జ్ అనేది రూట్ వర్డ్ కావున ఇక్కడ స్ట్రెస్ చేస్తాం. బిహైండ్ అనేటువంటి పదంలో హైండ్ అనేటువంటిది రూట్ వర్డ్, బి అనేది ప్రిఫిక్స్ కావున ఇక్కడ స్ట్రెస్ చేస్తాం. బిలాంగ్ అనేటువంటిది ఇక్కడ బిలాంగ్ లో బి అనేది ఇక్కడ ప్రిఫిక్స్, లాంగ్ అనేది రూట్ వర్డ్ కావున ఇక్కడ స్ట్రెస్ చేస్తాం. రిటర్న్ అనేటువంటి పదంలో ఆర్ఈ అనేటువంటిది ప్రిఫిక్స్, టర్న్ అనేది రూట్ వర్డ్ కావున ఇక్కడ స్ట్రెస్ చేస్తాం. ఇప్పుడు స్ట్రెస్ మేకింగ్ లో రెండవ రూల్ తెలుసుకున్నాం. తర్వాత రెండవ రూల్ ఇంకొకసారి మనం రివిజన్ చేసుకుందాం. ఒక వర్డ్ డైసిల్బిక్ వర్డ్ అయ్యుండి ఆ డైసిల్బిక్ వర్డ్ ఏ కమా బి కమా ఆర్ఈలను ప్రిఫిక్స్ గా కలిగి ఉన్నట్లయితే ఇలాంటి పదాలలో రూట్ వర్డ్ పైన స్ట్రెస్ చేస్తామని తెలుసుకున్నాం. మేకింగ్ లో మొదటి రూల్ రెండవ రూల్ తెలుసుకున్నాం కదా. అలాగే మూడవ రూల్ కి వెళ్దాం. మూడవ రూల్ ఏంటి అంటే ఒక పదం డైసిల్బిక్ వర్డ్ అయ్యుండి డిస్ అనేటువంటి పదాన్ని ప్రిఫిక్స్ గా కలిగి ఉంటే మనం స్ట్రెస్ అనేది రూట్ వర్డ్ పైన చేస్తాము. ఎలాగా అంటే ఒక పదం డైసిల్బిక్ వర్డ్ అయి ఉండాలి. డిస్ కలర్, ఈ డైసిల్బిక్ వర్డ్ డిస్ ను ప్రిఫిక్స్ గా కలిగి ఉన్నప్పుడు మనం రూట్ వర్డ్ పైన స్ట్రెస్ చేస్తాం. అలాగే డిస్క్లైమ్, ఈ క్లైమ్ అనేటువంటి డైసిల్బిక్ వర్డ్ డిస్ అనేది ప్రిఫిక్స్ గా కలిగి ఉంది కాబట్టి మనం క్లైమ్ అనే రూట్ వర్డ్ పైన స్ట్రెస్ చేస్తాం. ఇది మూడవ సూత్రం. ఇంతకుముందు స్ట్రెస్ మేకింగ్ లో 3 రూల్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు 4వ రూల్ తెలుసుకుందాం. ఒక పదం డైసిల్బిక్ వర్డ్ అయ్యుండి అలాంటి పదం ఏటీతో కానీ ఐఎస్ఈతో కానీ ఐజెడ్ఈతో కానీ సిటీతో ఎండ్ అయితే మనం స్ట్రెస్ అనేది సెకండ్ సిలబుల్ పైన చేస్తాం. ఇంకొకసారి సూత్రం చెప్తున్నాను. ఒక పదం
డైసిల్విక్ వర్డ్ అయ్యుండి అలాంటి పదం ఏటీతో కానీ ఐఎస్ఈతో కానీ ఐజడితో కానీ సిటీతో కానీ ఎండ్ అయితే అలాంటి పదాలలో సెకండ్ సిలబుల్ ఏదైతే ఉంటుందో సెకండ్ సిలబుల్ పైన స్ట్రెస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ అనేది డైసిల్విక్ వర్డ్, మ్యారేజ్ లో సెకండ్ సిలబుల్ పైన స్ట్రెస్ చేస్తాం. నెక్స్ట్ అట్ ఎ టైం డిబేట్, డిబేట్ లో బేట్ ఇక్కడ సెకండ్ సిలబుల్ కాబట్టి జి బేట్ సెకండ్ సిలబుల్ కాబట్టి ఇక్కడ స్ట్రెస్ చేస్తాం. వైబ్రేట్ లో బి దగ్గర స్ట్రెస్ చేస్తాం, వై బ్రేట్ సెకండ్ సిలబుల్ లో బి దగ్గర స్ట్రెస్ చేస్తాం. రివైజ్ లో ఎక్సైజ్ లో స్ట్రెస్ చేస్తాం, అలాగే బాప్టిస్ లో స్ట్రెస్ చేస్తాం. నెక్స్ట్ ఎనాక్ట్ లో ఏ దగ్గర స్ట్రెస్ చేస్తాం ఎందుకంటే సెకండ్ సిలబుల్ ఇక్కడ ఉంది కాబట్టి. నెక్స్ట్ అట్రాక్ట్ లో రెండవ టీ పైన స్ట్రెస్ చేస్తాం. నెక్స్ట్ ఇంజెక్ట్ లో జే దగ్గర స్ట్రెస్ చేస్తాం. ఇంకొకసారి సూత్రం చెప్తున్నాను, ఇంకొకసారి రూల్ చెప్తున్నాను. ఒక పదం డైసిల్విక్ వర్డ్ అయ్యింది అలాంటి పదం ఏటీతో కానీ ఐఎస్ఈతో కానీ ఐజిటితో కానీ సిటీతో కానీ ఎండ్ అయితే అలాంటి పదాలలో మనం సెకండ్ సిలబుల్ పైన స్ట్రెస్ చేస్తాం. ఇంతకు ముందు స్ట్రెస్ మేకింగ్ లో 4 రూల్స్ తెలుసుకున్నాం, ఇప్పుడు 5వ రూల్ తెలుసుకున్నాం. ఒక పదం పాలిసిల్విక్ వర్డ్ అంటే 2 కంటే ఎక్కువ సిలబుల్స్ లేదా 3 కంటే ఎక్కువ సిలబుల్స్ కలిగి ఉంటే దాన్ని పాలిసిల్విక్ వర్డ్ అని అంటారు. అలాంటి పదాలు ఏటీతో కానీ ఐఎస్ఈతో కానీ ఐజెడ్తో కానీ ఐఎఫ్ఈతో కానీ ఎండ్ అయితే అంటే ముగిస్తే అలాంటి పదాలలో స్ట్రెస్ చివరి నుంచి 3వ సిలబుల్ పైన స్ట్రెస్ చేస్తాం. అంటే యాంటీ పెనల్టిమేట్ సిలబుల్ పైన స్ట్రెస్ చేస్తాం. యాంటీ పెనల్టిమేట్ సిలబుల్ అంటే చివరి నుంచి 3వ సిలబుల్ ని యాంటీ పెనల్టిమేట్ సిలబుల్ అని అంటాం. అలాంటి సిలబుల్ పైన స్ట్రెస్ చేస్తాం. రూల్ ఇంకొకసారి చెప్తున్నా. పాలీసిలబిక్ వర్డ్ అంటే ఒక పదం పాలీసిలబిక్ వర్డ్ అయినప్పుడు అలాంటి పదాలు ఏటీతో కానీ ఐఎస్ఈతో కానీ ఐజిడితో కానీ ఐఎఫ్వైతో కానీ ఎండ్ అయినప్పుడు అలాంటి పదాలలో సిలబుల్ లాస్ట్ నుంచి చివరి నుంచి 3వ సిలబుల్ పైన స్ట్రెస్ చేస్తాం. దీన్నే మనం యాంటీ పెనల్టిమేట్ సిలబుల్ అని కూడా అంటాం. అంటే చివరి నుంచి 3వ సిలబుల్ పైన స్ట్రెస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సెపరేట్ అనేటువంటి యొక్క పదంలో చివరి నుంచి 3వ సిలబుల్ గా ఇక్కడ వస్తుంది కాబట్టి స్ట్రెస్ ఇక్కడ చేస్తాం. ఆర్టికులేట్ అనేటువంటి పదంలో చివరి నుంచి 3వ సిలబుల్ పైన ఇక్కడ మనం స్ట్రెస్ చేస్తాం. అలాగే ఎక్సర్సైజ్ అనేటువంటి యొక్క పదంలో చివరి నుంచి 3వ సిలబుల్ అంటే ఈ దగ్గర దీని మనం ఏమంటామంటే యాంటీ పెనల్టిమేట్ సిలబుల్ అని కూడా అంటాం. అంటే ఇక్కడ స్ట్రెస్ చేస్తాం. నెక్స్ట్ అలాగే ఐఎఫ్ఐ తో ఏంటంటే యొక్క పదం యాంటీ పెనల్టిమేట్ సిలబుల్ అంటే ఈ పదంలో ఇక్కడ నుంచి 3వ సిలబుల్ పైన స్ట్రెస్ చేస్తాం కాబట్టి ఇక్కడ స్ట్రెస్ వస్తుంది. నెక్స్ట్ ఐడెంటిఫై అనేటువంటి యొక్క పదంలో డి దగ్గర మనం స్ట్రెస్ చేస్తాం. ఎందుకనగా యాంటీ పెనల్టిమేట్ సిలబుల్ ఐడెంటిఫై అనే పదంలో డి అవుతుంది కాబట్టి స్ట్రెస్ ఇక్కడ చేస్తాం.